హాయ్ హలో నమస్తే నేను మీ శ్రీలతని వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణ్శ్రీ. ఇవాళ ఒక మంచి టేస్టీ స్నాక్ రెసిపీని చూపించబోతున్నానండి. డిఫరెంట్గా ఏదైనా ట్రై చేయాలనే వాళ్ళకి ఈ స్నాక్స్ అనేది బాగా నచ్చుతుందండి. మరి ఆ ప్రాసెస్ ఏంటో చూసిద్దాం. ముందుగా మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు వరకు జల్లించుకున్న మైదాను, టేస్ట్కి సరిపడినంత సాల్ట్ను, 1/2 స్పూన్ వరకు వామును క్రష్ చేసుకొని వేసుకుంటున్నానండి. అలాగే దీనిలో కరిగించుకున్న నెయ్యిని కూడా వేసుకుంటున్నానండి. వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, పిండి అనేది ఇలా చుట్టేలాగా ఉన్నట్లయితే మనకి ఇవి క్రిస్పీగా వస్తాయండి. ఇప్పుడు దీనిలోకి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండి ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ ఇలా బాగా నీట్ చేస్తున్నట్లుగా మిక్స్ చేసుకొని ఈ పిండినంతా ఇలా నీట్గా సర్దేసుకొని మూత పెట్టేసి ఒక 10 to 15 మినిట్స్ వరకు పక్కన ఉంచేస్తున్నానండి. ముందుగానే ఒక ఆలుని ఉడికించుకున్నానండి. దాన్ని స్పూన్తోని లేదంటే గ్రేటర్తో అయినా ఈ విధంగా మ్యాష్ చేసుకోవాలండి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న 1 రెమ్మ కరివేపాకును, సన్నగా కట్ చేసుకున్న 1 పచ్చిమిర్చిని, 1/2 కప్పు వరకు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయను, టేస్ట్కి సరిపడినంత సాల్ట్ను, 1 స్పూన్ వరకు నిమ్మరసాన్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మీరు చిన్నపిల్లలు ఉన్నట్లయితే పచ్చిమిర్చికి బదులుగా కారపొడిని వేసుకోవచ్చు. చిటికెడంతా మిరియాల పొడిని, 1/2 స్పూన్ వరకు గరం మసాలాను, కొంచెం కొత్తిమీరను, పుదీనా ఉన్నట్లయితే కూడా వేసేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ కర్రీని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని స్టఫింగ్ని పక్కన పెట్టేస్తున్నానండి. మీరు కావాలంటే సమోసాకి కర్రీని ఎలా ప్రిపేర్ చేస్తారో కొంచెం ఆయిల్ వేసి ఈ స్టఫింగ్ని ఫ్రై చేసుకోవచ్చండి. ఒక 15 మినిట్స్ తర్వాత పిండి ముద్దను తీసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చిన్న ఉసిరికాయ సైజ్ అంత పిండి ముద్దను తీసుకొని ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న ఆ స్టఫింగ్ ఉంది చూడండి, ఆలు స్టఫింగ్ని దీని మధ్యలోకి పెట్టేసుకొని ఈ పిండి ముద్దతో సీల్ చేసుకోవాలండి. ఎక్కడ కూడా ఈ కర్రీ అనేది బయటకు రాకుండా నీట్గా లోపలికి సర్దుకుంటూ క్లోజ్ చేసేసుకోవాలి. ఇంకొక విషయం అండి, ఈ పిండి ముద్ద అనేది వీలైనంత పలుచగానే ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టఫింగ్ని పెట్టేసుకోవాలండి. ఆ తర్వాత చూడండి, ఈ విధంగా నైఫ్తోనే ఇలా డిజైన్ ఇచ్చేస్తున్నాను. మిగతా పిండితో కూడా అంతా ఇదే ప్రాసెస్లో చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నానండి. ఇప్పుడు గుంత పొంగనాల ప్యాన్ ఉంటుంది చూడండి, దాన్ని హీట్ చేసుకొని దానిలోకి కొంచెం ఆయిల్ వేసుకొని ఇవి ప్రిపేర్ చేసుకున్నాం చూడండి, వీటిని కూడా వేసేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చి క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే డిఫరెంట్గా ఉండే స్నాక్స్ అనేది రెడీ అయిపోయింది కదా. మరి మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనేది మంచి ఫీడ్బ్యాక్ని కామెంట్లో ఇచ్చేసేయండి. నచ్చినట్లయితే ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.